సాంబ సదాశివ నమశివాయ. గరుత్మంతుడు మహావిష్ణువుని అడుగుతాడు, స్వామి, ఏ మార్గం గుండా పాపకర్మలు చేసినటువంటి వాళ్ళని యమలోకానికి తీసుకెళ్తారు? ఆ మార్గంలో ఎన్ని కఠినమైనటువంటి ఇబ్బందులు అందరూ అనుభవిస్తారు? కాస్త వివరంగా చెప్పమని అడుగుతాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు అడిగిన దానికి సమాధానం ఇస్తూ, వృక్షఛాయ న తత్రాస్తి యత్ర విశ్రమతే నరః యస్మిన్ మార్గే న చాన్నాద్యం ఏన ప్రాణాన్ సముద్ధరేత్ న జలం దృశ్యతే క్వాపి తృషితోతీవ యః పిబేత్ తపంతే ద్వాదశాదిత్యాః ప్రళయాంతే యథా ఖగాః అని సమాధానమిస్తాడు మహావిష్ణువు. ఈ మార్గమధ్యంలో జీవుడు విశ్రాంతి తీసుకోవడానికి చెట్ల నీడ కూడా ఉండదు. ఇక్కడ జీవుడు అన్నదానికి ప్రస్తావన ఎందుకు తెచ్చామంటే, శరీరంతో పాటు ఉండేటువంటి జీవుడు మనిషి అవుతాడు, శరీరం విడిచిపెట్టిన తర్వాత మనిషి జీవుడవుతాడు. కాబట్టి ఈ జీవుడు విశ్రాంతి తీసుకోవడానికి చెట్ల నీడ ఉండదు, భయంకరమైనటువంటి దాహంతో ఉంటాడు, నీళ్లు దొరకవు. ఈ దాహంతో పాటు భయంకరమైనటువంటి ద్వాదశాదిత్యులు అంటే ప్రళయాగ్ని కాలంలో 12 సూర్యులు ఒకేసారి తప్పింపజేసేటువంటి వేడిని కలిగిస్తాడు సూర్యుడు. విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది, ఆకలి తీర్చుకోవాలనేటప్పుడు ఆహారం దొరకదు. విపరీతమైన దాహము, ఆ దాహం తీర్చుకోవడానికి నీరు ఉండదు. 12 మంది సూర్యులు ఒకేసారి తప్పింపజేస్తారు. ఈ ప్రాణాల్ని కాపాడుకోవడానికి జీవుడు నానాయాతనలు పడుతూ ఉంటాడు. మరణించినటువంటి జీవుడు మళ్ళీ ఎలా ప్రాణాలు కాపాడుకుంటాడు అనేటువంటి ఆలోచన రావచ్చు. కాకపోతే ఈ 12 రోజుల తర్వాత, ఈ 12 రోజుల్లో యాతనా దేహము అనేటువంటిది ఒక దేహం సంప్రాప్తిస్తుంది జీవుడికి. ఈ ప్రాణాలని కాపాడుకోవడానికే జీవుడు ఈ మార్గంలో నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దాహానికి నీళ్లు దొరకవు, ఎండకి నీడ ఉండదు, ఆ ఆకలికి అన్నం దొరకదు. ఇన్ని ఇబ్బందులు పడుతూ జీవుడు ఈ యమలోక మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తాడు. తరువాత ఈ జీవుడు తస్మిన్ గచ్చతి పాపాత్మ శీతవాతేన పీడితః కంటకైర్విద్యతే క్వాపి క్వచిత్ సర్పైర్మహావిషైః. ఇలా ఈ జీవుడు వెళుతూ తస్మిన్ గచ్చతి పాపాత్మ, ఈ జీవుడు వెళుతూ ఉంటే శీతవాతేన పీడితః, భయంకరమైనటువంటి చలిగాలులు, వెంటనే మారిపోయేటువంటి ఈ చలిగాలి కొంతసేపు చలిగాలిగా ఉండగా పోను పోను మళ్ళీ అది భయంకరమైనటువంటి వేడిగాలిగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వేడిగా ఉంటుందో తెలియదు. అందుకే ఈ కర్మక్రియలు జరిగేటప్పుడు ఈ జీవుణ్ణి ఉద్దేశించి వాళ్ళ యొక్క సంతానం ఏం చేస్తారంటే కంబళి, దీపము ఇవన్నీ దానాల రూపంలో ఇస్తూ ఉంటారు. అందుకు ఎప్పుడు ఎలా వాతావరణం మారుతుంటుందో తెలియదు. కాబట్టి ఇలా వెళుతూ మార్గమధ్యంలో చాలా సూక్ష్మమైనటువంటి ముళ్లతో గుచ్చబడుతూ ఉంటాడు. విషసర్పముల చేత కాటువేయబడబడతాడు. వెళుతూ వెళుతూ మళ్ళీ కొన్ని మృగాల చేత గాయపడబడతాడు జీవుడు. సింహైర్వ్యాఘ్రైశ్వభిర్ఘోరైః భక్షతే క్వాపి పాశకృత్ వృశ్చికదంశ్యతే క్వాపి క్వచిద్ దహ్యతి వహ్నినా. భయంకరమైనటువంటి క్రూర మృగముల చేత కరవబడతాడు. అలానే వృశ్చికదంష్ట్రైః, భయంకరమైనటువంటి త్రేళ్లు, వీటి చేత గాయపడబడతాడు ఈ జీవుడు. నా యొక్క భక్తునికి ఇన్ని విధాలైనటువంటి ఇబ్బందులు కలగవు. ఎందుకంటే నా యొక్క భక్తుడు ప్రప్రథమంగా న్యాయమైనటువంటి రీతిలో ధర్మ మార్గంలో నడుచుకుంటాడు. కాబట్టి ధర్మ మార్గమునందు నడిచేటువంటి వాళ్ళకి ఇన్ని కష్టాలు, బాధలు కలగవు. ఇన్ని భయంకరమైనటువంటి కష్టాలు కలిగి జీవుడు యమ మార్గంలో పడేటువంటి కష్టాలు, దాహానికి నీరు దొరకదు, ఆకలికి అన్నం దొరకదు, వేడిలో ఎక్కడన్నా చెట్ల నీడ ఎందు కూర్చుందామంటే నీడ ఉండదు, భయంకరమైనటువంటి వేడి, 12 మంది సూర్యులు ప్రళయాగ్ని కాలంలో తప్పింపజేసేటువంటి వేడిని ప్రళయకాలంలో వచ్చేటువంటి వేడిలాగా సూర్యుడు తప్పింపజేస్తూ ఉంటాడు. దావాగ్ని అంటే కార్చిచ్చు కాల్చేస్తుందో అంతగా ఈ జీవుణ్ణి కాల్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ జీవుడు అనేటువంటి వాడు బ్రతికుండగా మనము ఒక్కసారైనా ధర్మకార్యములు ఏవి చేయలేకపోయామే అని విలపిస్తూ ఈ మార్గమును యందు చాలా బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూ వెళుతూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు నా భక్తునికి ఇంత భయంకరమైనటువంటి కష్టములు కలగవు, ఎందుకంటే వీడు ధర్మ మార్గము నందు ఉన్నాడు కాబట్టి అని చెబుతాడు మహావిష్ణువు. కాబట్టి అందరికీ ఈ యొక్క యాతనలు అనేటువంటి ఉండవు. స్వామి యొక్క భక్తుడికి మాత్రమే ఇంత భయంకరమైనటువంటి నరకాలన్నీ ఉండవు. ఇలా శ్రీ మహావిష్ణువు జీవుడి యొక్క దుస్థితిని, దుర్గతిని, తను పడేటువంటి ఇబ్బందుల్ని గరుత్మంతుడికి ఇలా చెబుతాడు. నమస్కారం.